ఒకప్పుడు చర్లపల్లి జైలు గోడల మధ్య బందీగా ఉన్న సామాన్యుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రథసారథి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8 మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి అనే ఒక మారుమూల గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు రేవంత్. విద్యార్థి దశలోనే ఏబీవీపీ కార్యకర్తగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. వారసత్వ రాజకీయాల నీడలో కాకుండా తనకంటూ ఒక గుర్తింపు కోసం పోరాడారు. 2006లో ఏ పార్టీ బీఫామ్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత 2007లో ఎమ్మెల్సీగా గెలిచినప్పుడే రేవంత్ రెడ్డి అనే ప్రభంజనానికి బలమైన పునాది పడింది. తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన వాగ్దాటితో పదునైన విమర్శలతో ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. తెలంగాణ రైతాంగం, మా తెలంగాణ సమాజం లక్షల రూపాయల పెట్టుబడితో పంపు సెట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచన నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఈ రోజు 17 లక్షల పంపు సెట్ తెలంగాణ రైతాంగం బోర్లేసుకున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చినాయి కాదు అధ్యక్ష. వారి భార్యల మీద ఉన్న తాలి పుస్తలు అమ్ముకొని, భూములు అమ్ముకొని, మంచి పాడిని అమ్ముకొని లక్షల రూపాయల అప్పులు తెచ్చి పటాన్ల దగ్గర అప్పులు తెచ్చి అలా గిరివి పెట్టి 2014లో తెలంగాణ ఏర్పడ్డాక కూడా కొడంగల్ గడ్డపై మళ్లీ గెలిచి ప్రతిపక్షంలో సింహంలా గర్జించారు. 2015 జూన్ ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి కెరీర్ ను తలకిందులు చేసింది. ప్రత్యర్థులు ట్రైటర్ అని ముద్ర వేయాలని చూశారు. కానీ జైలు నుంచి బెయిల్ పై బయటకు వస్తూ కారు టాప్ పై నిలబడి మీసం మెలేసి సవాల్ విసిరిన దృశ్యం తెలంగాణ పాలిటిక్స్ లో ఒక ఐకానిక్ మూమెంట్. తన కుమార్తె వివాహం సమయంలోనూ జైలు గోడల మధ్య ఉండటం ఆయనను మరింత బలవంతుడిగా మార్చింది. 2017లో రేవంత్ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కేవలం కొన్ని నెలల్లోనే 2019లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో ఢిల్లీ పీఠానికి చూపించారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ లో కొత్త ఊపిరి పోశారు. సీనియర్ల అసమ్మతిని ఎదుర్కొంటూనే ఊరూరా తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేశారు. 2023 డిసెంబర్ 10 ఏళ్ల అజేయమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించి ఇంద్రవెల్లి గడ్డపై విజయకేతనం ఎగురవేసి ఇవాళ తెలంగాణ పీఠాన్ని అధిష్ఠించాడు. 2026 హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ ఇన్ ద 21st సెంచురీ అనే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం పూర్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 62 మంది మేధావులతో కలిసి క్లాస్ రూమ్ లో కూర్చుని తెలంగాణ భవిష్యత్తు కోసం అంతర్జాతీయ స్థాయి నాయకత్వ మెలకువలు నేర్చుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి.